ఉమ్మడి నల్గొండ జిల్లాలో శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తెల్లవారుజాము నుంచే యాదగిరిగుట్ట, చెరువుగట్టు, పిల్లలమర్రి, ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం, వాడపల్లి శివాలయం, మేళ్ల చెరువు శివాలయంతో పాటు తవ్వకాల్లో బయటపడ్డ రాచకొండ శివలింగం దగ్గర పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. నల్గొండలోని ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దోమలపల్లిలో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయంలో గ్రామస్తులు ఈసారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లాలోని శివరాత్రికి సంబంధించి మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. జిల్లాలో శివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుండి శివాలయాల్లోని భక్తులతో పోటెత్తుతున్నాయి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అటు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా పిల్లలమర్రి శివలింగంతో పాటు ఛాయా సోమేశ్వరాలయం, పచ్చ సోమేశ్వరాలయంతో పాటు అటు వాడపల్లిలోని శివాలయం, అదేవిధంగా తవ్వకాల్లో బయటపడ్డ రాచకొండ టెంపుల్లో ఉన్న రాచకొండ శివాలయంతో పాటు అనేక టెంపుల్లలోనూ పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఈరోజు శివరాత్రికి సంబంధించి స్వామివారిని కోరిన కోరికలు తీరుతాయనేది భక్తులు ప్రగాఢ నమ్మకం. దానిలో భాగంగా పెద్ద ఎత్తున ఈరోజు తెల్లవారుజాము నుండి భక్తులు వస్తూ ఉన్నారు. ఇక ఆలయానికి సంబంధించి ప్రస్తుతం మనం నల్గొండ మండలం దోమలపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ దోమలపల్లి గ్రామానికి సంబంధించి ఆలయానికి సంబంధించి 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆలయానికి సంబంధించి ధూపదీప నైవేద్యానికి దూరం ఉన్న ఈ టెంపుల్ ఈసారి ప్రత్యేకంగా కూడా సంతరించుకున్నది. ప్రత్యేకంగా కూడా శివరాత్రి సందర్భంగా కూడా మొత్తం కూడా ఇక్కడ ముస్తాబైంది. ఇక శివరాత్రికి సంబంధించి ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఆలయ అర్చకులను ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా ఉన్నది ఏర్పాట్లు? భక్త మహాశయులకు విజ్ఞప్తి. మన యొక్క నల్లగొండ జిల్లా దోమలపల్లి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈరోజు శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అభిషేకాది పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పురాతనమైనటువంటి శివాలయం ఇది. 400 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ శివాలయం కాకతీయులు, చోళుల కాలం నాటిదని చెప్పి మనకి ఆ యొక్క ఆధారాల్లో బయటపడడం జరిగింది. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి మరి పూజా కార్యక్రమాలు నోచుకున్నటువంటి ఈ ఆలయాన్ని గ్రామ పెద్దలందరూ కూడా మరి మంచి సంకల్పంతో ఈ సంవత్సరం స్వామివారికి పూజ చేయాలనేటువంటి ఉద్దేశంతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్వామివారికి ఈ రోజున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించబడింది. కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా స్వామివారు మరి యొక్క మన గ్రామంలో ప్రజల యొక్క కోరికలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. ఇక్కడ ముడుపు కట్టినా కానీ, అదేవిధంగా ఇక్కడ మొక్కుకున్నా కానీ విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని చెప్పి ప్రజల యొక్క నమ్మకం. అందులో భాగంగానే ఈరోజు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా భక్త సులభుడు బోలాశంకరుడు అయినటువంటి మహాదేవుడు ఈ యొక్క అందరూ దేవతల్లోకెల్లా పూజిత ఇదాంగృత్వ అన్నట్టుగా ఈ యొక్క పరమేశ్వరుడు జగతప్పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ జగత్తు మొత్తంలో కూడా మరి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. ప్రతి దేవత కూడా యక్ష, కిన్నెర, గంధర్వ, కింపురుషాది దేవతలు సమస్త జీవులు కూడా ఈ పరమేశ్వరుణ్ణి కొలుస్తూ ఉంటారు. అదేవిధంగా చీమ దగ్గర నుంచి పిప్పీలికాది బ్రహ్మ పర్యంతం శివ సంకల్పమస్తు అన్నట్టుగా ప్రతిదీ కూడా ఆ యొక్క శివుడి అనుగ్రహంతో నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మరి గ్రామస్తులందరూ కూడా శుభ సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం మనకు అందరికీ కూడా ఆనందదాయకం అని చెప్పడం జరుగుతూ ఉంది. శివరాత్రికి సంబంధించి ప్రత్యేకత ఏముంటుంది? దోమలపల్లి గ్రామ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ 400 చరిత్ర కలిగిన ఈ శివాలయానికి మేము సర్పంచ్గా ఎన్నుకోబడిన తర్వాత ఇక్కడ విశేషంగా పూజలు నిర్వహించాలని మేము ముందే అనుకున్నాము. దాని ప్రకారమే మేము కొనసాగిస్తున్నాము. ఊరు కానీ దేవుడు కానీ మాకు సహకరిస్తే ఈ శివాలయాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసి కొత్తగా మంచిగా ఊరికి అభివృద్ధి అయ్యేటట్టు పెద్దగా గుడి నిర్మించాలనుకుంటున్నాము. దీనికి దేవుడు సహకరించాలి. దేవుడితో పాటు దోమలపల్లి ప్రజలందరూ మాకు సహకరిస్తారని తెలియజేసుకుంటున్నాం. మీరు చిన్నప్పటి నుంచి చూసి టెంపుల్ సంబంధించి ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? చిన్నప్పుడు అంటే మనకు గుర్తురిగినప్పటి సంది ఇది పడవనే పడింది. గత ఒక 10 సంవత్సరాలకి వెళ్ళి ఇది అభివృద్ధికి కొంచెం కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం సర్పంచ్ గారు గెలవడం జర అభివృద్ధికి ఈసారి జర భారీ ఎత్తున మంచిగా చేస్తారు. ఇంకా అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. కొత్త టెంపుల్ అభివృద్ధికి ఇది నోచుకోవాలని
భావిస్తాం. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా శివాలయాలన్నీ కూడా పెద్ద ఎత్తున భక్తులతో సందడి నెలకొంది. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి చూస్తే మాత్రం ఛాయ సోమేశ్వరాలయం కావచ్చు, పచ్చల సోమేశ్వరాలయంతో పాటు శివాలయాలన్నీ కూడా ఈరోజు ప్రత్యేకంగా కూడా సాయంకాలంకెల్లా సాంస్కృతిక కార్యక్రమాలతోటి అందరూ కూడా ధూపదీప నైవేద్యంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు భిన్నమైన సంస్కృతితోటి అక్కడ ఉంటారు. ఇక ఈరోజు ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తారో వాళ్ళందరూ కూడా సాయంకాలానికి అన్ని శివాలయాల దగ్గరికి వస్తారు. ఆ శివాలయాల దగ్గర వాళ్ళ కనీస సౌకర్యాలు ఏర్పాటు, అటు పాలక మండలి కూడా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని శివాలయాల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అటు పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో శివరాత్రికి సంబంధించి మాత్రం ప్రత్యేకత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.